నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించనున్న శాసనసభ, సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఈటెల రాజేందర్, దేశానికి దిక్సూచిగా మోడీ తప్ప ఎవరూ కనిపించడం లేదని వ్యాఖ్య. తెలంగాణ పోలీసు కొత్త లోగో విడుదల, తెలంగాణ స్టేట్గా ఉన్న పేరును తెలంగాణగా మార్పు. రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రభుత్వ రంగ సంస్థ విజయ డైరీ నెయ్యినే వాడాలన్న ప్రభుత్వం, ప్రస్తుతం ఇతర డైరీలతో ఉన్న ఒప్పందాలను రద్దు చేయాలని నిర్ణయం. మొదలైన నీట్ పీజీ ప్రవేశాల ప్రక్రియ, వైద్య కాలేజీల్లో పీజీ వైద్య సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లు మొదలు. నేడు పంజాబ్ బంద్కు రైతుల పిలుపు, పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్. కాలం విసిరిన సవాళ్లకు భారత రాజ్యాంగం ధీటుగా నిలబడిందన్న నరేంద్ర మోదీ, భిన్నత్వంలో ఏకత్వానికి కుంభమేళా ప్రతీకని మన్ కీ బాత్లో కితాబు. రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న డిప్యూటీ సీఎం, సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ, విధి విధానాలపై చర్చ. 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలన్న బండి సంజయ్, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సంక్రాంతిలోపు చెల్లించాలని కేంద్ర మంత్రి డిమాండ్. RRR 50% తెలంగాణను నగరీకరణ చేసేందుకు ఉపయోగపడుతుందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణ ప్రజలకు కేంద్రం ఇచ్చిన కానుకని వ్యాఖ్య. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందన్న మాజీ మంత్రి హరీష్ రావు, గత ఏడాదితో పోలిస్తే నేరాల శాతం పెరిగిందని వ్యాఖ్య. హైదరాబాదులో ముగిసిన బుక్ ఫెయిర్, 11 రోజుల పాటు సాగిన ప్రదర్శనలో సందడి చేసిన పుస్తక ప్రియులు. సరిహద్దుల పరిరక్షణలో భారత ఆర్మీ కృషి ఎనలేనిదన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైనికుల అంకితభావం, విధి నిర్వహణ అందరికీ స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య. నేడు PSLV C-60 ప్రయోగం, రాత్రి 9:58 స్పాడెక్స్ ఉపగ్రహాలను తీసుకెళ్లనున్న PSLV C-60. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కన్నుమూత, సంతాపం ప్రకటించిన జో బైడెన్, ట్రంప్. ప్రశ్నాపత్రం లీకేజీపై పాట్నాలో విద్యార్థుల ఆందోళన, పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థుల డిమాండ్. మెల్బోర్న్ టెస్టులో కష్టాల్లో టీమిండియా, 340 పరుగుల ఛేదనలో 33 పరుగులకే 3 వికెట్లు డౌన్. విఫలమైన రోహిత్, రాహుల్, కోహ్లీ.